డాక్టర్ రాజయ్య గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సాయి. సార్ నిజంగా మిమ్మల్ని చూసి నేను రెగ్యులర్గా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాము, ఎంతోమంది నేతల్ని చూసాము. ఎక్కడ కోల్పోయామో అక్కడే తిరిగి సాధించుకోవాలి అంటూ ఉంటారు. బహుశా మిమ్మల్ని చూసే ఆ పదం వచ్చి ఉండొచ్చేమో సార్. అంటే ఈ పరిణామంలో పార్టీ నుంచి మీరు బయటికి రావటం కానీ, మళ్ళీ తిరిగి పార్టీకి వెళ్ళటం కానీ, ఒకరిని అంటే మోసం చేస్తాడని తెలిసినా కూడా ఒకరిని నమ్మి పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని పార్టీ నమ్మిందని మీకు ఏమైనా కొంచెం బాధ ఉండిందా సార్? తప్పకుండా. ఎందుకంటే దాదాపు 2011 అక్టోబర్లో 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిరంతరం అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలినాళ్ళలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే కావచ్చు, మనస వాచ కర్మ రౌండ్ ద క్లాక్ మొత్తం కూడా 365 రోజులు 24/7 ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి మరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక కొటేషన్ ఎప్పుడో పెట్టుకున్న కొటేషన్, దాని ప్రకారమే నిత్యం ప్రజల్లో ఉండేవాడికి అనుకోని సంఘటన ఏంటంటే టికెట్ రాకపోవడం అనేది. అందరికీ టికెట్లు ఇస్తే అందరికి గెలవలే. చాలామంది ఓడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఆ పరిస్థితులలో అంటే నేను చేసిన త్యాగానికి చాలామంది అంటారు, నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా అనేది ఏంటంటే, ఒకవేళ కనుక మీరు ఓడిపోతా అని తెలిసినా కూడా కేసీఆర్ గారు మీకు టికెట్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు మా వరంగల్ మొత్తంలో 12 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు ఓడిపోయినాయి. నేను గత 13 ఏళ్ళు 2011 నుంచి వెళ్ళి 2023 వరకు అంటే 12-13 ఏళ్ళు పార్టీ గట్టిగా చేయడం వల్లనే గణపురం నియోజకవర్గం గెలిచే మొదటి 10 స్థానాలలో ఉంది. మొన్న గెలిచిన దాంట్లో అవిభక్త వరంగల్ జిల్లాలో నా నియోజకవర్గం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన జనగాం నియోజకవర్గమే గెలిచింది. అంటే పక్క నియోజకవర్గం అంటే దాని ఇంపాక్ట్ 100% నాది ఉందనేది తేటతెల్లం అయిపోయింది తెలంగాణ మొత్తానికి కూడా. ఎందుకంటే నేను ఎట్లా ప్రజల్లోకి చొచ్చుకుపోతాను, ప్రజలను ఎట్లా ఓన్ చేసుకుంటాను, మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత గొప్పగా ఆవిష్కరిస్తాం ప్రజలలో అతుక్కుపోయేటట్టు. సో ఆ రకంగా నేను పనిచేసిన నా నియోజకవర్గం గెలిచినాం, నన్ను ఇన్ఛార్జిగా చేసిన జనగాం కూడా గెలవడం జరిగింది.